శ్రీరామనవమి రోజున స్వామివారికి ఏర్పాటు చేసుకునే పానకం వడపప్పు చలివిడిని ఎలా తయారు చేసుకోవాలి చూద్దామా. పానకం తయారు చేసుకోవడానికి కోసం మిరియాలు, యాలకులు, బెల్లం, తులసాకు తీసుకోండి. బెల్లం పొడిని ఒక బౌల్ లో వేసుకునేసి నీటిని యాడ్ చేసుకోండి. మిరియాలు, ఇలాచీని దంచుకోండి. కొంచెం రోట్లో వేసుకుని తులసాకులను కొంచెం కట్ చేసి యాడ్ చేసుకోండి. పొడి చేసుకున్న మిరియాల పొడిని వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. మీకు వీలైతే ఇంట్లో కనుక అందుబాటులో ఉంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి. యాజ్ టీజ్ గా శ్రీరామనవమి కళ్యాణం జరిగేటప్పుడు మనకు పానకం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు వడపప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలి చూద్దాం. వడపప్పు తయారు చేసుకోవడం కోసం పొట్టులేని పెసరపప్పు అందుబాటులో ఉంటుంది. ఆ పెసరపప్పును తీసుకోండి. అలానే బెల్లం కూడా తీసుకోవాలి. పెసరపప్పును ఒక గిన్నెలో వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. నీటిని పోసి 15-20 నిమిషాలు లేకపోతే ఒక అరగంట పక్కన పెట్టినట్లయితే పెసరపప్పు నానిపోతుంది. నానిన పెసరపప్పును ఒక గిన్నెలోకి ఏర్పాటు చేసుకుని బెల్లం ముక్కను, తులసి ఆకును ఏర్పాటు చేసుకుని స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి. చలివిడిని తయారు చేసుకుందాం. 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇలాచి అరకప్పు బెల్లం వేసుకునేసి మిక్సీ పట్టేసుకోండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి, వాటర్ ను యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. ముద్దలాగా చలివిడి చేసుకుని తులసాకి ఏర్పాటు చేసుకుని నైవేద్యం పెట్టండి.